అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను వంకాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం వేసి చేస్తున్నాను. సో ఇందులో మిక్సీలో అయితే నేను అల్లం ముక్కలు వేసుకున్నాను. ఒక పెద్ద అల్లం ఇంచ్ అల్లం ముక్కలు వేసుకున్నాను. అలాగే 15 to 16 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకున్నాను. ప్రస్తుతానికి ఈ మూడే వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసేసాను, పసుపు వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను. తగినంత కొత్తిమీర వేస్తాను, ఎందుకంటే మనం చేసేది కొత్తిమీర కారం, అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కారం కాబట్టి ఇది ఒకసారి గ్రైండ్ అయ్యాక మళ్ళీ అది వేస్తాను. ఎందుకంటే ఇది నిండిపోయింది కదా. ఇది ఒకసారి గ్రైండ్ అయ్యాక ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలాగనమాట. ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసేస్తాను. దీనికి కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఇది ఒక పేస్ట్లా తయారవుతుంది. గ్రీన్ కలర్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇంకా జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ ఏం వేయక్కర్లేదు. జస్ట్ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఈ కొత్తిమీర, ఈ ఉప్పు, ఓకేనా. దీన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. వంకాయలు అయితే వేయించి పెట్టేసుకుంటున్నాను. ఆ వంకాయల్లోకి ఈ స్టఫ్ మాత్రం కూరాలన్నమాట. వంకాయలు మాత్రం వేయించి పెట్టేసుకున్నాను. నూనె వేసి బాండి వేసుకున్నాను. నూనె వేసుకున్నాను. ఆ నూనెలో వంకాయలు గుత్తి వంకాయలుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ గుత్తి వంకాయలుగా ఫ్రై చేసుకునేవి చల్లారాక అప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ ఆ గుత్తి వంకాయలు, అదే మనం ఏదైతే వంకాయలో స్టఫ్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోకి వేసేసి అప్పుడు మనం మళ్ళీ బాండీలో వేసేసి నూనె వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీకు నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూపిస్తాను. సో ఈ కలర్లో మనకి పేస్ట్ వచ్చేస్తుంది. మనం అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర వేసినది ఈ పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ని మనం వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. వంకాయలు వేగుతున్నాయి. వేగాక అవి చల్లారాక అందులో స్టఫ్ చేశాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో నేను బాండీ పెట్టేసుకున్నానండి. అదే బాండీ పెట్టేసుకున్నాను. ఏ బాండీలో అయితే నేను వంకాయలు వేయించుకున్నానో ఆ బాండీ పెట్టేసుకున్నాను. కొంచెం నూనె వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కూర మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలను వేసేసుకోవాలండి. ఇంకా పసుపు అలాంటివి ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో వేసేసాం కదా, పేస్ట్లో వేసేసాము పసుపు అనేది. సో ఇంకా వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయక్కర్లేదు. కరివేపాకు ఏం వేయక్కర్లేదు. పచ్చిమిరపకాయలు అసలు ఏమీ వేయక్కర్లేదు. ఒక్కసారి వేగాలండి. వేగిపోతే మాత్రం మనం అన్నీ వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇంకొంచెం నూనె వేస్తానండి. వంకాయ కూర కదా, చాలా బాగుంటుంది. సో ఈ ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసాక అప్పుడు నేను మీకు చూపిస్తాను ఏం చేయాలో. సో వంకాయలు వేయించి పెట్టేసుకున్నాను. అలాగే వంకాయలు స్టఫ్ కూడా చేసేసాను కదండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి ఇవి. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం బఠానీలు, అందుకే చెప్తున్నాను చాలా డిఫరెంట్గా చేసిన కూర. ఎప్పుడు మామూలుగా వంకాయ కూర చేసేస్తాను, కొత్తిమీర కారం పెట్టో లేదా ఇలా ఏదో ఒకటి పేస్ట్ వేసి చేసేస్తాం. ఇవాళ బఠానీలు కూడా వేస్తున్నాను, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. గమనించండి, చాలా డిఫరెంట్గా చేసిన కూర. రొటీన్గా చేసిన కూర కాదు, డిఫరెంట్గా చేసిన కూర. ఈ బఠానీలు కూడా వేసేసాక ఒక్కసారి ఇలా కరిపేసేసుకుని అప్పుడు మనం చేసి పెట్టుకున్న స్టఫ్ చేసేసుకున్నాక మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. ఎంత ఉందో అంత వేసేసుకుంటే అది ఈ నూనెలో ఆ పేస్ట్ అనేది మగ్గాలన్నమాట. ఇవి కూడా ఒక్కసారి మగ్గాలండి. ఒక 2 minutes మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బఠానీలు వేసాక నేను ఆ పేస్ట్ వేసాను. ఇంకొంచెం పేస్ట్ పడుతుంది, అది కూడా వేసేస్తాను. ఇలా ఒక్కసారి వేయించుకోవాలండి. ఈ బఠానీలు, ఆ ఉల్లిపాయలు, ఈ మనం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్లో బాగా వేగిపోవాలి, బాగా కలిసిపోవాలి. దాని పచ్చివాసన అంతా పోవాలండి. దాని పచ్చివాసన అంతా పోయాక ఒక్కసారి హైలో పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే వేయించినవే, వంకాయలు వేయించినవే కాబట్టి ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో స్టఫ్ ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. సో అది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా వంకాయల్ని ఇందులోకి వేసేసుకుంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. అన్నంలోకి ఒక రేంజ్లో ఉంటుంది. చాలా ఫేమస్ కర్రీ అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కారం. సూపర్. నేను చెప్పినట్టు చేసుకోండి. ఇలా వంకాయల్ని స్టఫ్ చేసేసుకుని వేసేసుకోండి. చాలా జాగ్రత్తగా మాత్రం కలుపుకోండి. ఇప్పుడు హైలో పెట్టుకున్నారు కదా ఇందాక, ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసుకున్నాను. చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా మొత్తం అన్నీ దిగేటట్టు చూసుకుని ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్నాక 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎలా మగ్గుతున్నాయో వంకాయ ముక్కలు అనేవి. ఆ పేస్ట్లో బాగా మగ్గిపోతున్నాయి. చూస్తుంటే అబ్బా ఇప్పుడే టెంప్టింగ్గా ఉంది, అసలు తినేయాలనిపిస్తుంది కదా. అసలు ఇల్లు అంటే చాలా గుమగుమలాడిపోతుంది. పక్క వాళ్ళు అంటున్నారు, ఏం చేస్తున్నారండి, ఇంత మంచి వాసన వస్తుంది కూర అని అడిగారు. అంత మంచి వాసన వస్తుంది. సో ఇప్పుడు కొంచెం వాటర్, ఇందాక మిక్సీ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేద్దామండి. అది కొంచెం వేసేసి ఈ పేస్ట్లో ఇలాగా మనం
ఉడకనిద్దాం. ఒక 2-3 విడతలు ఉడకనిచ్చేస్తే ఇది దగ్గరికి వచ్చేస్తుందండి. దగ్గరికి వచ్చాక మీకు చూపిస్తాను. ఇంకేం వేయవలసిన అవసరం లేదు. కొత్తిమీర గార్నిష్ ఏం వేయవలసిన అవసరం లేదండి. ఇది ఒక్కసారి దగ్గరికి వచ్చేసాక మనకి కూర అయిపోయినట్టే. ఎందుకంటే మనకి అంత మసాలా అంతా ఆ స్టఫ్లోనే ఉంది. పైగా మనం ఉల్లిపాయలు కూడా అన్నీ వేసుకున్నాం కాబట్టి సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఇటు వంకాయలోనూ స్టఫ్ ఉంటుంది, బయట మనం పోపు వేసాం కదా, నూనె, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆ తర్వాత మనం స్టఫ్ యొక్క పేస్ట్ అన్నీ వేసాం, బఠానీలు వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా నెమ్మదిగా కలుపుకోవాలి, ఎంతో సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫాస్ట్గా రఫ్గా కలిపితే పాపం అవి ఇది విరిగిపోతాయి, అంటే సపరేట్ అయిపోతాయి. అలా కాకుండా నెమ్మదిగా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా వంకాయలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో చూస్తుంటే. ఇల్లంతా మంచి కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కారం వాసన ఎంత బాగుందో. నేను ఇంకా పీలుస్తున్నాను చూడండి. సో ఓకేనా. సో ఇది ఒక 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా అయిపోయినట్టే. ఇంకొకసారి బాగా దగ్గరికి వచ్చేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, వంకాయ కూర అద్దరిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. ఒక్కొక్క వంకాయ చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా. సూపర్ వచ్చిందండి. నేను చెప్పినట్టు చేసుకోండి. వంకాయ బఠానీ కర్రీ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కారం వేసి, కొత్తిమీర వేసి చేసిన కూర అద్దరిపోయింది. ఎప్పుడు రొటీన్గా కాకుండా అల్లం, పచ్చిమిర్చి వేసి లేదా కొత్తిమీర కారం వేసి లేదా ఉల్లి కారం చేసుకునే బదులు ఇలా చక్కగా మనం ఉల్లిపాయలు వేసుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని, బఠానీలు వేసుకుని, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుని వేసిన పేస్ట్ అద్దరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ గ్రేవీ కూడా ఎలా ఉందో చూసారు కదా. ఇది అన్నంలోకి ఇది అన్నంలోకి ఉంటుంది. ప్లస్ మనం ఈ వంకాయని మనం కట్ చేసుకుని తింటూ ఉంటాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి.